తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లను వసూలు చేసే ఉద్దేశంతో వాటిపై రాయితీ ఇచ్చింది పోలీస్ శాఖ. డిసెంబర్ 26 నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వస్తుందని జీవోలో చెప్పారు. కొంతమంది డిసెంబర్ 26 తర్వాత కొత్తగా వేసిన ట్రాఫిక్ చలాన్లకు కూడా ప్రభుత్వం వేసిన రాయితీ వర్తించనుంది. డిసెంబర్ 26 తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ చలాన్ పడ్డ వారికి ఈ రాయితీ వర్తించబోదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పోలీస్ శాఖ ఆఫర్తో భారీగా పెండింగ్ చలాన్లు క్లియర్ అవుతున్నాయి. కోట్ల రూపాయల్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చి పడుతుంది. ఇప్పటికే 10 కోట్ల రూపాయల మేర వసూలు అయిందని అధికారులు తెలిపారు. ఆఫర్లో భాగంగా 2 వీలర్లు 3 వీలర్లకు 80%, బస్సులకు 90%, కార్లు హెవీ మోటార్ వెహికల్స్కు 60% డిస్కౌంట్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లకు రాయితీ ఇవ్వడంతో దొరికిందే ఛాన్స్ అని ఆలస్యం చేయకుండా చలాన్లు కట్టేస్తున్నారు వాహనదారులు. గత ఏడాది కూడా పెండింగ్ చలాన్ల వసూలు కోసం ఇలాంటి ఆఫర్ ఇచ్చారు. పెండింగ్ చలాన్ల ద్వారా ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా ఈ ఏడాది కూడా సుమారు 2 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉండడంతో మరోసారి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించారు. జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్తో పెండింగ్ చలాన్లు కట్టే అవకాశం ఉంది. రాక వచ్చిన అవకాశంతో పెండింగ్ చలాన్లను క్లియర్ చేయాలనుకుంటున్న వాహనదారులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటి వరకు హ్యాంగ్ అవ్వడమే పెద్ద సమస్యగా భావిస్తే ఇప్పుడు ఏకంగా సైబర్ కేటగాళ్లు రెచ్చిపోతున్నారు. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం పెద్ద సంఖ్యలో జనం సైట్ను ఓపెన్ చేస్తున్నారు. కొందరు మీ సేవా కేంద్రాలకు వెళ్తే మరికొందరు సొంతంగా సైట్ ద్వారా క్లియర్ చేద్దామనుకుంటున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న తరుణంలో పెండింగ్ చలాన్లు క్లియరెన్స్ ఏర్పాటు చేసిన వెబ్సైట్ మాదిరిగానే మరొక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సైట్ పేరును సైతం అచ్చం ప్రభుత్వ సైట్ లాగే ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేవారు అసలు నకిలీ సైట్లను జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతున్నారు. అధికారిక వెబ్సైట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఈ ఫేక్ సైట్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. http://www.echalantfpolice.in పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ అయిందని పోలీసులు చెబుతున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తున్న సమయంలో ఈ ఫేక్ సైట్ కనపడుతుంది. ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ అని కనపడుతుంది. అక్కడ పేమెంట్ కంప్లీట్ కాగానే ఎలాంటి మెసేజ్ రాకుండా తిరిగి వైట్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ సైట్ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు.